హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. రకరకాలుగా చేసుకుంటారు, అందరికీ తెలిసిన రెసిపీనే. నేను ఏ రకంగా చేస్తా అనేది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తా అనేది ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను. చూసి నచ్చితేనే చేసుకోండి. మరి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయి వేడెక్కినాక ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలోకి తుంపి వేయించుకోవడం వల్ల మనకు బయటకు చిట్లకుండా ఉంటుంది. నేను తీసుకునే క్వాంటిటీకి సరిపడా ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి బాగా మగ్గితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో దొండకాయ ముక్కల్ని వేసుకొని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. మనకు దొండకాయలు కట్ చేసినప్పుడు బంకగా ఉంటుంది కదా మనకు. సో అందుకని 2-3 నిమిషాలు ఇదే విధంగా కలియబెట్టుకొని ఇప్పుడు మనం కావలసినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలియబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఉప్పు కలిసేంత వరకు కలియబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే మనకు దొండకాయలు కలర్ మారిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మగ్గినాక ఇందులోకి ఒక దూర టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. దొండకాయ మంచిగా మగ్గినాకనే మనం కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను, అలాగే చింతపండు కూడా వేసుకుంటున్నాను. పచ్చడి రుచి చాలా బాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే మనకు కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మగ్గినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్నాక ఇందులోకి గుప్పెడని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఈ వేడికే మనకు వెల్లుల్లి రెబ్బల్లో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, నేను అన్నింటినీ ఒక దాంట్లోనే వేసుకొని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. చల్లారబెట్టుకున్నాక రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని కచ్చాపచ్చాగా పచ్చడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పోపు వేసుకుంటున్నాను. కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, అదేవిధంగా ఓ రెమ్మ కరివేపాకు, చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం పప్పు దినుసులు ఏం వేసుకోవట్లేదు, ఎందుకంటే పచ్చడి 1-2 రోజులు నిల్వ ఉంటే పప్పు దినుసులు మెత్తబడి పచ్చడి రుచి మారిపోతుంది కాబట్టి నేను పప్పు దినుసులు యాడ్ చేసుకున్నాను. కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నప్పుడు పప్పు దినుసులు వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు అంతటిని పచ్చడిలో కలిపేసుకోవాలి. ఉప్పు ఏమన్నా తక్కువ పడితే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు మనం. చూసారు కదా, వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు మరిన్ని వేసుకొని మనం స్పైస్ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనం అన్నం తినేటప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే బాగుంటుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.